ఇవాల్టి ఎపిసోడ్ లో ముఖ్యాంశాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ సంజన గారికి అండ్ ఇమాన్యుయల్ కి ఆ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది కంటిన్యూస్ గా. అండ్ దీంట్లో కరెక్ట్ ఎవరు అంటారు? నాకు తెలిసినంత వరకు సంజన గారిదే రాంగ్. ఎందుకంటే ఆమె గేమ్ అర్థం కావట్లే, ఎమోషనల్ గా ఎక్కువ ఫీల్ అయిపోతుంది గేమ్ లాగా అర్థం చేసుకోకుండా. అండ్ సెకండ్ వచ్చేసరికి ఈ కళ్యాణ్ తనుజ కింద పప్పెట్ లాగా మారిపోయాడా? ఎస్ ఆర్ నో అని చెప్పి కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి, నేను దీని గురించి క్లియర్ గా మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి ఆ రీతు వెళ్ళిపోయిన తర్వాత నుంచి నాకు డెమోన్ చాలా బాగా నచ్చుతున్నాడు. ఎందుకు అంటే తన స్టైల్ ఆఫ్ మాట్లాడతాం కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇదంతా చాలా ప్లస్ అవుతుంది తనకి. నేను ఇందుకే చెప్పాను రీతు లేకపోతే డెమోన్ గేమ్ చాలా బాగుండేది అని చెప్పేసి. అండ్ ఇవాళ తను మాట్లాడిద్ది లైక్ ఏమైనా నేను బాగా మాట్లాడానా అంటే నువ్వు బాగానే ఫస్ట్ బన్నీ గారు చాలా బాగా మాట్లాడావు, దాని తర్వాత నువ్వు కుమ్మేసావులే బాగానే మాట్లాడేవాళ్ళ అంటే అయినా నీకు తెలియదు నువ్వు ఎట్లా మాట్లాడతావు, ఎందుకు మమ్మల్ని ఎరుబాగులో చేస్తావు అని చెప్పేసి ఒక రాజమండ్రి యాస ఒకటి ఉంటుంది, భలే మాట్లాడాడు. నాకైతే భలే నచ్చింది అది. సో ఇలాంటి ఫన్ కూడా బాగా చేస్తున్నాడు, సో చాలా బాగా నచ్చుతున్నాడు. సో డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు హలో గైస్, మై నేమ్ ఇస్ సన్నీ, వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ ఒపీనియన్స్. ఒకవేళ నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ గంట ఉంటుంది కదా, దాన్ని గట్టి కొట్టేయండి, నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇమాన్యుయల్ అండ్ సంజన గారిది కోల్డ్ వార్. ఇదేంటి ఎలా అయిపోయిందంటే సంజన గారు చాలా హార్ట్ కి తీసేసుకున్నారు. ఇమాన్యుయల్ నేను తీయలేదు, ఇమాన్యుయల్ నా పేరు ఎత్తాడు అని ఒక హార్ట్ కి తీసుకున్నాడు. అసలు దాని గురించి ముందు సరే అది పార్ట్ వరకు వదిలేయండి, ఆ పార్ట్ వరకు వదిలేయండి, దాని ముందు జరిగిందంతా మర్చిపోయింది సంజన గారిని కూర్చోబెట్టి అసలు నీట్ గా బొజ్జగిచ్చాడు. ప్లీజ్ అండి, వాళ్ళు అందరూ ఒకలాగా ఆడుతున్నారు, ఒక గేమ్ ఆడుతున్నారు, వాళ్ళందరూ నా పేరు తీసుకోవాలనుకుంటున్నారు, మీరు నా పేరు తీసుకోవాలనుకోవట్లేదు కదా, సో నేను చెప్పినట్టు వినండి, నీట్గా వినండి ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడుకున్నాడు. దాన్ని అవి బెదిరించడం తీసుకుంది, దాన్ని ఏది పడితే అది మాట్లాడింది అనమాట ఇమాన్యుయల్ మీద. సో నాకైతే ఈ మొత్తం సినారియో నిన్న నుంచి వాళ్ళు జరిగిన మొత్తం సినారియోలో సంజన గారిదే రాంగ్, క్లియర్ చెప్తాను. ఆమె గేమ్ లాగా తీసుకోవట్లేదు, ఎమోషన్ తీసేసుకుంటుంది. ఎట్లా అయిపోయిందంటే పాపం బర్నీ గారు, సుమన్ అన్న వీళ్ళందరూ లీస్ట్ లో ఉన్నారు, మేము ఓల్డ్ ఏజ్ పీపుల్, మేమందరం కలిసి ఆడాలి అని చెప్పేసి వీళ్ళు డాన్స్ కూడా వేసుకున్నారు లైవ్ లో. సో వాళ్ళు సంజన గారిని తీసేయాలన్న ఉద్దేశం ఉన్నా కూడా వాళ్ళ వైపు వెళ్ళట్లా, వాళ్ళ వైపు కూర్చొని మాట్లాడుతుంది. డెమోలో మాట్లాడాడు లైక్ మధ్యలో ఇన్ బిట్వీన్ ద కన్వర్జేషన్స్ లో, అరే మీకు 50,000 ఇచ్చి మీకు 150,000 ఇచ్చి మేము నీకు సపోర్ట్ చేస్తుంటే మీరు నీకు సపోర్ట్ చేయడం లేదు కూర్చుంటారు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు. చాలా బాగా అంటాడు ఆ మాట. ఆమెకి అసలు ఆ గేమ్ అర్థమవుతుందో గేమ్ అర్థం కావట్లేదో నాకేమైతే ఏం అర్థం కావట్లేదు. ఆమె ప్యూర్ గా ఎమోషన్ బట్టి వెళ్ళిపోతుంది. అంటే బర్నీ గారు, నేను, సుమన్ ఒక ఎమోషన్, మేము ముగ్గురం ఒక గ్రూప్, మేము ముగ్గురం ఒక గ్యాంగ్ అన్నట్టు. వాళ్ళు మాత్రం బర్నీ గారు సుమన్ గారు మాత్రం చాలా గేమ్ టాక్టికల్ గా వెళ్తున్నారు. సుమన్ అన్నంగా ఏం లేదు, బర్నీ గారు ఎటు అంటే అటు వెళ్ళిపోతారు కానీ, బట్ వాళ్ళు మాత్రం టాక్టికల్ గా ఎవరిని తీసేస్తే బెస్ట్ అని చెప్పేసి కొంచెం ప్రాక్టికల్ గా వెళ్తున్నారు తప్ప, సంజన గారు మాత్రం ప్యూర్ గా ఎమోషనల్ గా వెళ్ళిపోతున్నారు. నేను నిజం చెప్తున్నాను కదా, ఒకవేళ క్లియర్ గా సంజన గారికి ఆట అర్థమై ఉంటే, ఆట క్లియర్ గా అర్థమైతే వాళ్ళు సంజన గారు వచ్చి ఇమాన్యుయల్ తో కూర్చొని ఇమాన్యుయల్, సంజన, డెమోన్, కళ్యాణ్ నలుగురు కలిసి ఒక గేమ్ ఆడితే ఈ ముగ్గురు చాలా లీస్ట్ లో ఉండేవాళ్ళు. సుమన్ గానీ లేకపోతే బర్నీ గారు కానీ లేకపోతే తనుజ కానీ, వీళ్ళు ముగ్గురు చాలా లీస్ట్ లో ఉండేవాళ్ళు. అసలు తనుజని తీసేది, ఎందుకంటే తనుజాకి వీళ్ళు ముగ్గురు ఫేవర్ లో ఉన్నారు, డెమోన్ గానీ, కళ్యాణ్ గానీ, ఇమాన్యుయల్ గానీ ముగ్గురు ఫేవర్ లో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఇద్దరులో బర్నీ గారిని సుమన్ గారిని చాలా లీస్ట్ లో ఉండేవాళ్ళు. వీళ్ళు ఈ గ్రూప్ గేమ్ ఆడి వీళ్ళ గ్రూప్ గేమ్ ఆడి బర్నీ గారు టాప్ లోకి వెళ్ళిపోయారు అనమాట. హైలైట్ అసలు అది మాత్రం. సో అలా జరుగుతుంది కోల్డ్ వారు. నెక్స్ట్ బర్నీ గారు ఒక సజెషన్ ఇస్తారు ఎవరికి, సుమన్కి, నువ్వు మాత్రం ఈ అమ్మ కొడుకులు దాంట్లో దూరబాక, దూరితే నువ్వే ఎర్రిబాగులో అవుతావు, అస్సలు దూరబాక అని చెప్పేసి అంటాడు అనమాట. విచ్ ఇస్ ట్రూ. అంటే మనం అనుకుంటాం చూడండి, ఒక మొగుడు పిల్లల దాంట్లో దూరబాకండి, అన్న చెల్లెల దాంట్లో దూరబాకండి, అలా కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి, దాంట్లో దూరకూడదు అసలు నిజంగానే. ఎందుకంటే వాళ్ళే తిట్టుకుంటారు, మళ్ళీ వెళ్ళి వాళ్ళే కలిసిపోతారు. అలాంటి దాంట్లో దూరి మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి నిన్నే ఎరిపుష్పం చేస్తారు అనమాట. ఇక్కడ మంచి సజెషన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి టాస్క్ లో సంజన గారు లేరు, సంజన గారు ఇస్ సంచాలక్. ఇప్పుడు కొంచెం టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఈ టాస్క్ లో లైక్ ఏమన్నారు, పార్షియాలిటీ ఏమైనా జరిగిందా అని దాని గురించి మాట్లాడితే నాకైతే ఏమి పార్షియాలిటీ కనపడాల, నిజంగా ఏం పార్షియాలిటీ కనపడాలి. ఎందుకు చెప్తున్నానంటే తనుజది ఎట్లా ఉండేదంటే ఒక ప్లీజింగ్ వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్ ఎలా అయిపోయిందంటే, కళ్యాణ్ ప్లీజ్, కళ్యాణ్ ఒక్కటి, కళ్యాణ్ సంజన గారు ప్లీజ్, సంజన గారు ఒక్కటి, సంజన గారు అన్నా కూడా ఎదుటోళ్ళు తనుజ మీద ఎంత కోపంగా ఉన్నా బాల్ వేసేయాలనిపించేసిద్ది.
అలా ఉంటది అమ్మాయి వాయిస్. మిగతా వాళ్ళందరూ మాత్రం కళ్యాణ్ కళ్యాణ్ సంజన సంజన అని అంటున్నారు తప్ప, సంజన ఒక్క బాల్ సంజన గారు లాస్ట్ బాల్ నాకు ఇచ్చేది ఇంక చాలు, ఇంక నేనేం అడగను, నాకు ఒక్క బాల్ ఇచ్చాను ఇంకేనేం అడగను, అలాంటి అలా ప్లీజింగ్ చేసేది అనమాట. అలా చేసినప్పుడు ఎవరికైనా ఇచ్చారనిపించింది. అక్కడ కళ్యాణం ఉన్నా కాదు ఇంకెవరున్నా కూడా ఇచ్చేసారు, అండ్ ఈవెన్ సంజన గారే ఇచ్చారు ఆల్మోస్ట్. సో అక్కడ ఒక సంథింగ్ డిఫరెంట్ గా ఒకటి పోర్ట్రే చేయాలి అంటే, కళ్యాణ్ తనుజ కోసం ఆడుతున్నాడు అని ఒక పోర్ట్రే చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఆడారు తప్ప, అక్కడ వాళ్ళు ఒక కన్వర్సేషన్ ఇక్కడ రైజ్ చేశారు తప్ప, సంజన గారు క్లియర్ గా అక్కడ ఇద్దరు నీట్ గా అందరికి సరి సమానంగా ఆడారు. అక్కడ బర్నీ గారికి కొంచెం హైట్ అడ్వాంటేజ్ అయ్యి సుమన్ గారికి వేసే బాల్స్ అన్ని బర్నీ గారు తీసుకున్నారు. సో అందుకనే బర్నీ గారు ఆల్మోస్ట్ అన్ని బాల్స్ వచ్చినాయి అనమాట. సెకండ్ ప్లేస్ వచ్చి అన్ని బాల్స్ 8 బాల్స్ వచ్చినాయి. సో దాంట్లో అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే అక్కడ ఎవరు కళ్యాణ్ అయితే వెళ్ళి తనుజ కోసం అన్నట్టే నాకైతే అక్కడ కనపడలేదు. ఈ తర్వాత డిస్కషన్ జరిగింది, ఒక కమాండింగ్ వాయిస్ వచ్చేసింది తనుజకి, ఆయన నుంచుంటున్నాడు, కూర్చుంటున్నాడు, ఎలా ఆడమంటే అలా ఆడుతున్నాడు అని చెప్పేసి. ఇది ట్రూవా కాదా అని చెప్తే నా ఉద్దేశం ప్రకారం నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తాను, ఇప్పుడు అదే చెప్తాను. వీళ్ళది బాండ్ ఎలా ఉంటదంటే, నార్మల్ టైంలో వితౌట్ గేమ్ లేని టైంలో నార్మల్ గా వీళ్ళు తనుజ ఎంత కళ్యాణ్ని కమాండ్ చేసిద్దో, కళ్యాణ్ కూడా తనుజని అంతే కమాండ్ చేస్తాడు. ఫుడ్ విషయంలో కానీ మిగతా అన్ని విషయాల్లో కానీ వీళ్ళిద్దరు అంతే ఆట పట్టించుకుంటూ ఉంటారు. సో అది చాలా ప్యూరెస్ట్ బాండ్. దానిలో మనం ఒకరు కమాండ్ చేస్తున్నారు, ఒకరు పప్పెట్ లాగా ఆడుతున్నారు అలా అనుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు గేమ్ పరంగా వద్దాం. గేమ్ పరంగా వస్తే నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను, కళ్యాణ్ గేమ్ ని గేమ్ లాగా చూస్తాడు, తనుజాని కూడా గేమ్ ని గేమ్ లాగా చూస్తాడు. నిన్న కూడా అదే చెప్పింది. నాకు ఫస్ట్ పొజిషన్ లో కళ్యాణ్ ఉన్నా, ఇమాన్యుల్ ఉన్నా, బర్నీ గారు ఉన్నా, ఎవరున్నా నేనైతే తీసేస్తాను, వాళ్ళకే ఓటేస్తాను అని చెప్పేసి. సో గేమ్ ని గేమ్ లాగా చూసుకుంటారు తప్ప ఇద్దరు వాళ్ళేమి రిలేషన్షిప్స్ ని గేమ్ లోకి తీసుకైతే ఖచ్చితంగా తీసుకుని రారు, అది మాత్రం ఫిక్స్. బట్ ఒక చిన్న పాయింట్ నాకు ఇవాళ ఈ వీక్ వరకు అనిపించింది ఏంటి అంటే, కొంచెం అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడేమో కళ్యాణ్ అనిపించింది, చాలా కొంచెం. ఎందుకు చెప్తున్నాను, నిన్న మీరు ఒకసారి ఎపిసోడ్ అర్థం చేసుకుంటే, చూస్తే క్లారిటీ చూస్తే, బర్నీ గారికి డెసిషన్ ఇచ్చేటప్పుడు ఈ 1,50,000 మరి ఏదో దేనికో ఒక వాల్యూకి డెసిషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ లైన్ గా వెళ్తున్నప్పుడు తనుజ లాస్ట్ లో ఉంటది, తర్వాత ముందు ఇమాన్యుల్ ఉంటాడు. సో అక్కడ బర్నీ గారికి డెమోన్ గా అనే ఒక డెసిషన్ వచ్చినప్పుడు లైన్ గా వెళ్లకుండా కళ్యాణ్ సంజన గారి తర్వాత తనుజ అని పేరు ఎత్తుతాడు. సో సంజన గారు అక్కడ డేషన్ ఆపలేదు. సంజన గారు ఏదో మాట్లాడుతూ ఉంటే అక్కడ నుంచి సైకిల్ చేసిద్ది అనమాట తనుజ, నువ్వు ఎందుకు నా పేరు ఎత్తుతున్నావు, చంపేస్తావు, ముందు ఇమాన్యుల్ పేరు ఎత్తు అని చెప్పేసి. తర్వాత మళ్ళీ డేషన్ ఏంటి అని అనగానే కళ్యాణ్ వచ్చేసరికి ఇమాన్యుల్ పేరు ఎత్తేస్తాడు. సో ఇట్లా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దానివల్ల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు కళ్యాణ్ గేమ్ పరంగా కూడా. సో అదొక్కటే కొంచెం ప్రాబ్లం అనమాట కళ్యాణ్ విషయంలో. లేదంటే మిగతా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నాకైతే అక్కడ ఏం పెద్ద పప్పెట్ లాగా ఆడుతున్నాడు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళ బాండ్ ఈజ్ వెరీ ప్యూర్ బాండ్. నార్మల్ టైంలో గేమ్ లేని టైంలో అయితే చాలా అంటే చాలా ఫన్ ఇస్తున్నారు, చాలా కన్వర్జేషన్స్ వాళ్ళ నుంచి ఎక్కువ వస్తున్నాయి. అంటే ఎక్కువ కంటెంట్ అంటే లైవ్ లో కంటెంట్ వాళ్ళే కనపడుతున్నారు మొత్తం చూసినప్పుడల్లా. సో నాకైతే అక్కడ అంత పెద్ద ప్రాబ్లం అనిపించట్లా. అంటే పప్పెట్ అనే అంత పెద్ద డిమీనింగ్ వర్డ్స్ అయితే అక్కడ యూజ్ చేసే అంత సీన్ అయితే లేదు. సో టాస్క్ అయితే ఫస్ట్ వచ్చేసరికి అది సపోర్ట్ టాస్క్. సో ఆల్మోస్ట్ అందరు వెళ్ళి తనుజ దాంట్లో వేసారు. ఇక్కడ ఏమైపోయిందంటే టాస్క్ లో తనుజకి పొజిషన్ ఫేవరబుల్ గా ఉంది. ఎట్లా అయిపోయిందంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, ఎవరు ఇమాన్యుయల్ అండ్ డెమోన్ కొట్టుకున్న దాంట్లో కొన్ని బాల్స్ మిస్ అయిపోతున్నాయి. తర్వాత వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, ఎవరు బర్నీ గారు అండ్ సుమన్ ఉన్న, అక్కడ కొన్ని బాల్స్ మిస్ అయిపోతాయి. సో మధ్యలో ఫేవర్ గా నీట్ గా అన్ని బాల్స్ క్యాచ్ చేసుకుంటూ అన్ని నీట్ గా తీసుకుంటుంది తనుజ ఒకటే. సో అలా గెలిచేసింది. దాంట్లో ఎవరో ఒక వన్ సైడెడ్ గా సపోర్ట్ చేశాననేది ఏమీ లేదు, నీట్ గా ఉంది ఆ టాస్క్ అయితే. నాకైతే పెద్ద ఏం అనిపించలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇద్దరిని తీసేయాలని చెప్పేసి డెసిషన్ పెద్ద ట్విస్టే. అరే ఇది ఫెయిర్ కాదు అని నాకు నిజంగా అనిపించింది అనమాట. ఈ టాస్క్ లాగా అనిపించింది. ఎందుకంటే ఒక ఇద్దరు బాగా ఆడే వాళ్ళని తీసేయటం అనేది విచ్ ఈజ్ అసలు చాలా అన్ఫేర్ అనమాట. వాళ్ళు అంత ఆడే కదా అంత పైకి వచ్చేది. ఇద్దరు ఆడారు, ఇమాన్యుల్ అయినా డెమోన్ అయినా ఆడుకుంటేనే పైకి వచ్చారు. సో వాళ్ళని తీసేయాలి గేమ్ లో అన్న ఒక థాట్ రావటం అయితే, అంటే వాళ్ళ పరంగా కంటెస్టెంట్ పరంగా ఇస్ రైట్ డెసిషన్. బట్ యాజ్ అ ఆడియన్స్ మనం చూసే పరంగా అయితే అది పాపంరా అనిపించింది నిజంగానే. ఎందుకంటే వాళ్ళు ఏదో సపోర్ట్ తీసుకోనో లేకపోతే ఏదైనా ఎవరో ఒక నంబర్లో వచ్చి పెట్టే అక్కడ ఆ పొజిషన్కి రాలే. వాళ్ళు జెన్యున్ గా ఆడి నీట్ గా ఒక్కో గేమ్ గెలుచుకుని ఆ పొజిషన్కి వచ్చారు. బట్ స్టిల్ మనం యాజ్ అ బిగ్ బాస్ వైపు నుంచి ఆలోచిస్తే ఓటాపీల్ అనేది ప్రతిసారి వాళ్ళిద్దరికి వెళ్ళకూడదు కదా, ఎవరో ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ ఈవెన్ బిగ్ బాస్ కూడా తెలుసు ఇద్దరిని తీసేయాలంటే ఖచ్చితంగా టాప్ 2 వాళ్ళని తీసేస్తారని చెప్పేసి. నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఖచ్చితంగా 2 పొజిషన్స్ మారుతాయి, ఖచ్చితంగా నెక్స్ట్ 2 పొజిషన్స్ వస్తారని చెప్పేసి.
సో దాని ద్వారా ఇచ్చాడు, కానీ అక్కడ అంత పెద్ద ఆలోచించాల్సిన కూడా అవసరమే లేదు. ఓట్ అప్పీల్ కోసమే నెక్స్ట్ 2 పొజిషన్స్ మారాలి కాబట్టే ఆ డెసిషన్కి వచ్చింది, ఇద్దరు మార్చేయాలి, ఇద్దరు తీసేయాలి అని చెప్పేసి. ఇక్కడ డిస్కషన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ డిస్కషన్ డెమాన్ అండ్ సంజన గారి డిస్కషన్ ఎట్లా అయిపోయిందంటే, డెమాన్ వెళ్ళి అడుగుతాడు, నేను మీరు నా పేరు ఎత్తారు కాబట్టి నేను నీ పేరు ఎత్తాను, లేకపోతే అసలు మీ దాంట్లో మీ జోలికి కూడా నేను రావాలనుకోవట్లేదు, సో ఇవాళ నా పేరు ఎత్తబాకండి అని చెప్పేసి అంటే, సంజన గారికి మాత్రం మైండ్లో డెమాన్ పేరు ఖచ్చితంగా ఉంది. అక్కడ ఇమాన్యుయల్ పేరు లేకపోయినా డెమాన్ అన్న వ్యక్తి ఖచ్చితంగా తీసేయాలి, ఎందుకంటే బర్నీ గారి పేరు తీసుకొని రాదు, సుమన్ గారి పేరు తీసుకొని రాదు. ఏదర్ వీళ్ళు ముగ్గురులోనే ఇమాన్యుయల్, సంజన, డెమాన్ అండ్ తనుజ, వీళ్ళు ముగ్గురులోనే ఎవరో ఒకరి పేరు తీసుకోవాలి సంజన గారు. సో ఆఫ్ కోర్స్ డెమాన్ ఎంత బతిమలాడినా అక్కడ యూజ్ ఏం లేదు నాకు తెలిసినంత వరకు. అందుకనే చూద్దాం గేమ్ చూద్దాం అని చెప్పేసి అని మాత్రం ఒక వెనకేసుకొచ్చింది తప్ప అక్కడ కరెక్ట్ గా డెసిషన్ ఏం చెప్పలా. నేను ఖచ్చితంగా తీసి నీ పేరు రాదు, నీ పేరు తీయను అని మాత్రం ఏం చెప్పలా. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ అండ్ సంజన డిస్కషన్. ఇది ఎంత డిస్కస్ చేసుకున్నా ఎంత చేయకపోయినా ఆమెకు మైండ్ లో క్లియర్ గా నేను నాకు చెప్పినట్టుగానే మైండ్ లో పడిపోయింది, ఇమాన్యుయల్ నన్ను తీసేశాడు అని ఒక మైండ్ లో పడిపోయింది. సో ఇప్పుడు ఇమాన్యుయల్ ఎంత వెళ్ళి బతిమలాడుకున్నా, ఎంత వెళ్ళి గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా ఆమెకు అర్థం కాదు, ఎందుకంటే ఆమె ఎమోషన్ గా వెళ్ళిపోయింది. ఇమాన్యుయల్ నా పేరు తీశాడు, నేను ఇమాన్యుయల్ పేరు తీయలేదు అని ఒక మైండ్ లో మాత్రం అది ఒకటే ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అంటే ఎవరి వైపు వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. అంటే ఎట్లా అయిపోయిందంటే, సంజన గారు నేను ఇంత కోరుకుంది అంటే నన్ను అక్కడ 3-4 ఇమాన్యుయల్ పేరు పెట్టు అన్నా కూడా నేను ఇమాన్యుయల్ పేరు తీసుకోకుండా నేను ఓన్లీ ఎవరు డెమాన్ పేరు తీసుకుంటే ఇమాన్యుయల్ వచ్చి నా పేరు తీసుకున్నాడు అని చెప్పేసి ఆమె డీప్ గా హట్ అయిపోయింది అనమాట. సో ఆమె పర్స్పెక్టివ్ లో ఆమె అలానే ఉంది, బట్ యాజ్ ఎ గేమ్ చూసే విధంగా కానీ గేమ్ అర్థం చేసుకునే పర్స్పెక్టివ్ అయితే ఆమె వెరీ రాంగ్. సో వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్కషన్ జరిగింది, నన్ను తీసేద్దాను, బట్ ఆమె అయితే వినే స్టేజ్ లో అయితే లేదు. నెక్స్ట్ ఇమాన్యుయల్, నాకు ఇమాన్యుయల్ నచ్చింది ఇంకో పాయింట్ ఏంటి అంటే, నేను ఒక పాయింట్ చెప్పాను, అంటే ఎట్లా అంటే క్యాలిక్యులేటెడ్ గేమ్ ఆడతాడని చెప్పేసి. నాకు ఇవాళ ఇంకో పాయింట్ నచ్చింది ఏంటి అంటే, గివ్ అప్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఒకవేళ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనుకోండి, దాంట్లో ఒక కంక్లూజన్ ఏం లేదు, అంటే నేను మాట్లాడేది ఏం లేదు, నేను చెప్పేది ఏం లేదు అనుకోండి, మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి అని వెళ్ళిపోతాడు అనమాట గేమ్ లో నుంచి. అక్కడ ఆ ఆర్గ్యుమెంట్ నుంచి వెళ్ళిపోతాడు, గివ్ అప్ ఇచ్చేస్తాడు ఈజీగా. ఇది నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసరికి గౌరవ్ ఇచ్చిన టాస్క్ లో వీళ్ళు తనుజ, గౌరవ్ అండ్ ఎవరు రాము రాథోడ్ అండ్ ఇమాన్యుయల్ నలుగురు కలిసి ఒక గేమ్ ఆడుతున్నప్పుడు బ్యాడ్జ్ వస్తుంది, సేవ్ చేయాలని బ్యాడ్జ్ ఒకటి వస్తుంది కదా. దాంట్లో ఫస్ట్ ఇమాన్యుయల్ వచ్చింది, తర్వాత తనుజ వచ్చింది, తర్వాత ఖచ్చితంగా గౌరవ్కి వెళ్ళాలి కదా. అక్కడ వెళ్ళకుండా ఇమాన్యుయల్ అడ్డం పడి నాకు రావాలని చెప్పేసి గొడవ పడతాడు చూడండి. అక్కడ ఒక గౌరవ్ ఒక లాజిక్ పాయింట్ ఇస్తాడు, ఫస్ట్ గేమ్ ఆడావు నీకు వచ్చింది, సెకండ్ గేమ్ తనుజ ఆడింది, తనుజాకి వచ్చింది, ఇప్పుడు నేనేగా రావాల్సింది అనగానే తనకి ఇంకా ఆర్గ్యుమెంట్ చేయడానికి ఏం లేదనమాట. సరే మీ ఇష్టం చేసుకోవాలని ఆ సోఫా నుంచి లైక్స్ వెళ్ళిపోతాడు అనమాట. సో ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. తనుజ ఒక మాట అనిద్ది, ఇప్పుడు ఎవరైతే వెళ్తావు ఇమాన్యుయల్ చెప్పు, ఇప్పుడు నేను మధ్యలో ఉన్నాను, పైన మీరిద్దరు ఉన్నారు, కిందేమో వీళ్ళు ఉన్నారు, వీళ్ళేమో మాకు వచ్చే ఛాన్స్ ఇవ్వండి, మేము ఎంతసేపు కింద ఉండమంటారు, మాకు వచ్చే ఛాన్స్ ఇవ్వని చెప్పి కింద వాళ్ళు అంటారు. పైన మీరేమో మేము కష్టపడి ఆడి ఆ పొజిషన్కి వెళ్ళాము, మమ్మల్ని తీబాకండి అంటారు. సో నువ్వు ఒక పేరు చెప్పు, నువ్వే చెప్పు ఒక పేరు, నేను మధ్యలో ఉన్నాను, నేను ఇప్పుడు ఎటెళ్ళాలో నువ్వే ఒక పేరు చెప్పు అనగానే మీరే తీసుకుని ఒక పేరు పోండి అబ్బా అని చెప్పేసి అక్కడ గివ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి వేరే వాళ్ళతో కూర్చొని వెళ్ళి ఆ కళ్యాణ్తో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. సో దట్స్ ద నేచర్ ఐ డిడ్ంట్ లైక్ ఫ్రమ్ ఇమాన్యుయల్ అనమాట. ఆర్గ్యుమెంట్ రాంగ్ అయినా కరెక్ట్ అయినా నువ్వు ఆర్గ్యుమెంట్ ఎండ్ చేసేంత వరకు, నువ్వే స్టార్ట్ చేసావు కాబట్టి నువ్వు ఎండ్ చేసేంత వరకు నువ్వు అక్కడే ఉండాలి, నిలబడాలి, కరెక్ట్గా మాట్లాడాలి. ఆ మాట్లాడకపోవడం, ఆ ఆర్గ్యుమెంట్ ఎండ్ చేయలేకపోవడం అనేది రాంగ్ అనమాట ఇమాన్యుయల్ దగ్గర నుంచి. సో అది నాకు నచ్చలేదు. నెక్స్ట్ డెమోను, ఈ ఇతరులు నాకు అన్ని బాగా నచ్చింది. నేను నాకు చెప్పినాను కానీ రీతి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, అంత బాగానే ఉంది. కానీ ఈ అతి మంచితనమే నచ్చదు. ఎందుకంటే తన గురించి నేను ఎప్పుడైనా ఒకటే ఆలోచిస్తా, గేమ్ అనగానే రెండే ఉంటాయి. ఒకటి ఫస్ట్ తన గురించి ఆలోచించుకోవాలి, సెకండ్ తను సపోర్ట్ చేసే వాళ్ళ గురించి ఆలోచించాలి. సపోర్ట్ చేయకూడదు అసలు ఎవరిని, తన ఇండివిజువల్ గా ఆడాలి అంటే ఇట్స్ నాట్ దట్ గేమ్. బిగ్ బాస్ అంటే సపోర్ట్ చేసే గేమ్ కూడా ఉంటుంది, ఎందుకంటే పూర్తిగా ఈ సీజన్ చూసుకుంటే సపోర్ట్ చేసే టాస్క్లు ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ గోల్ వచ్చేసరికి నిన్ను నువ్వు కాపాడుకోవాలి, సెకండ్ వచ్చేసరికి నీ పక్కన వాళ్ళని ఎవరైతే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళని కాపాడుకోవాలి. ఇది ఎజెండా. ఇక్కడ డెమోన్ ఏమైపోతుందంటే తను తీసేయాలని చెప్పేస్తున్నాడు ఈజీగా వెళ్ళి అందరితో డైరెక్ట్ గా అందరితో కూర్చొని నన్ను తీసేయండి కావాలండి, కానీ ఇమాన్యుయల్ ఉంచండి అని చెప్పేసి ఈ అతి మంచితనం ఏదైతే ఉందో అది ఈ గేమ్ లో పనికిరాదు నాకు తెలిసినంత వరకు. సో నాకైతే అక్కడ అస్సలు నచ్చలేదు డెమోన్ వచ్చేసరికి. మీకేమనిపించిందో ఒకసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ద మెయిన్ పార్ట్, సంజన గారు బర్స్ట్ అవ్వటం. నాకు ఇక్కడ క్లియర్ గా అర్థమైంది ఏంటి అంటే, సంజన గారు బర్స్ట్ అయిన దాంట్లో
క్లియర్ గా ఆమె నేను ఒంటరి దాన్ని 10 వారాల నుంచి నన్ను టార్గెట్ చేస్తున్నారు అని నిరూపించుకోవాలి. అక్కడ ట్యాగ్ అలా పడాలి. ఎందుకంటే డెమోన్ వెళ్ళి అక్కడ తనుజతో చెప్పింది ఏమి లేదు పెద్ద పాయింట్, అంటే సంజన గారిని తీసేయి అని చెప్పేసి పెట్టిన పాయింట్ కూడా ఏం లేదు. అక్కడ ఏదో సంజన గారిని టార్గెట్ చేసిన పాయింట్ కూడా ఏమీ లేదు. జస్ట్ ఆమెకి ఇమాన్యుయల్ ఉన్న కోపం, డెమోన్ ఇప్పుడు ఒక టార్గెట్ చేశారు నన్ను అని చెప్పి నిరూపించుకోవాలి, ఆడియన్స్ చూపించాలి. ఇప్పుడు నన్ను ఒకవేళ తీసేశారు అనుకోండి, నాకు ఓట్లు ఎలా పడతాయి? ఈ టార్గెట్ చేశారని ఒక ట్యాగ్, సింపతి ఉన్న ఒక ట్యాగ్, ఈ ట్యాగ్ పడాలి. సో ఆ ట్యాగ్ల కోసం ఆమె క్రియేట్ చేసిన రచ్చ తప్ప అక్కడ 0 లాజిక్ అన్నమాట. అసలు అక్కడ ఏమీ లేదు. డెమోన్ కూడా ఏమనలా. డెమోన్ జస్ట్ ఫస్ట్ 2 ప్లేస్ లో ఉన్న ఒకరిని, లాస్ట్ 2 ప్లేస్ లో ఉన్న ఒకరిని తీసేయండి అని చెప్పేసి అన్న చిన్న లాజిక్ పాయింట్ ఇచ్చాడు. అంటే డెసిషన్ మేకింగ్, ఎందుకంటే వాళ్ళందరూ ఫస్ట్ 2 ఉన్న వాళ్ళని తీసేయాలని ఫిక్స్ అయినప్పుడు దాంట్లో డెసిషన్ లో మార్పించుకోవడానికి ట్రై చేయడానికి తప్పు లేదు అక్కడ డెమోన్ చేసిన దాంట్లో. సో అక్కడ అన్నెసరీగా బర్స్ట్ అయ్యారు అనిపించింది నాకు సంజన గారు. బట్ స్టిల్ అది గేమ్ లాగా ఆడుతున్నాం. ఎట్లా అంటే ఖచ్చితంగా ఓట్లు పడాలంటే సింపతి కార్డ్ క్రియేట్ చేయాలి. సో నిన్న కూడా అదే చేసింది, సింపతి కార్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసింది. ఇవాళ కూడా అదే ట్రై చేస్తుంది. 10 వారాల నుంచి నన్ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ గేమ్ గురించి మాట్లాడుకోండి. అంటే ఈ గేమ్ లో ఆమె తెలుసు ఆమె తప్పు ఉందని చెప్పేసి. సో అందుకని ఈ గేమ్ గురించి మాట్లాడకుండా నేను ఇప్పుడు గురించి మాట్లాడట్లేదు, నేను 10 వారాల గురించి మాట్లాడుతున్నా. 10 వారాల నుంచి నన్నే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నెసరీగా మెయిన్ డోర్ ఓపెన్ చేయని బయటకు వెళ్ళిపోతాను అని చాలా మాటలని వదిలేశారనమాట. అక్కడ నాకు ఒకే ఒక మాట నచ్చింది, ఏంటంటే ఇమాన్యుయల్ ని కూడా కలిపి తిడతాం. ఇమాన్యుయల్ ఇప్పుడు కూడా అమ్మ గురించి ఫీల్ అయ్యి, తన సంజన గారి గురించి ఫీల్ అయ్యి, సంజన గారు ఏమైనా అనుకుంటున్నారా, లేకపోతే సంజన గారు ఎందుకు ఇలా అనుకుంటున్నారా అని చెప్పేసి గేమ్ గురించి నిన్న కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి చాలా చాలా చెడ్డోడు అయిపోయాడు అనమాట సంజన గారి విషయంలో ఇమాన్యుయల్. బట్ యాజ్ ఏ గేమ్ వ్యూవర్ గా అయితే దట్స్ వెరీ రాంగ్ ఫ్రమ్ సంజన గారు. అసలు ఆమెకు అర్థం చేసుకోవడం రావట్లేదు. డెమోన్ ఒక మాట అన్నాడు చూడండి, డబ్బులు మేము పెచ్చోళ్ళం అయ్యాం, మీరేమో గేమ్ ఆడకుండా ఆడగేలా కూర్చొని మిమ్మల్ని సపోర్ట్ చేయని వాళ్ళతో వెళ్ళి కూర్చొని ఆడుతున్నారు గేమ్ అని చెప్పేసి, విచ్ ఇస్ వెరీ 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 ట్రూ అనమాట సంజన గారి విషయంలో అయితే. నెక్స్ట్ బర్నీ గారు ఈ సపోర్ట్ గురించి మాట్లాడిన తర్వాత ఒక లాజిక్ తీస్తాడు అనమాట. ఇద్దరు ఓటింగ్ అయిపోయిన తర్వాత ఈ లాజిక్ ఎలా ఉండిందంటే నాకు ఆయన మరీ అతిగా ఆలోచిస్తున్నాడు ఏంట్రా అని చెప్పేసి అనిపించింది అనమాట. ఏం లేదు, వీళ్ళు ఇద్దరు పేర్లు తీసుకున్నారు. దాంట్లో బర్నీ గారు సుమన్ గారు పేర్లు తీసుకున్నారు. ఎందుకు సంజన గారి పేరు తీయలేదంటే తర్వాత వెళ్ళి సంజన గారిని రిక్వెస్ట్ చేస్తారంట. లైక్ మీ పేరు తీయలేదు కదా, మీరు వచ్చి నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడానికి వీళ్ళు ఇంతలాగా ఆలోచించారు. అంటే వాళ్ళు ఆలోచించారో లేదో తెలియదు కానీ ఈయన మాత్రం వాళ్ళ ఆలోచన కూడా ఈయన ఆలోచించేస్తున్నారు అనమాట. అంత దారుణంగా ఓవర్ థింక్ చేస్తున్నాడు బర్నీ గారు. అక్కడ అంత లేదు నాకు తెలిసినంత వరకు. సో నెక్స్ట్ టాస్క్. సో అవుట్ ఆఫ్ ద టాస్క్ డెమోన్ అండ్ ఇమాన్యుయల్ ఈజ్ అవుట్ ఆఫ్ ద టాస్క్. వాళ్ళిద్దరికి ఓటింగ్లు ఎక్కువ పడింది. సో వాళ్ళు అవుట్ ఆఫ్ ద టాస్క్ అయ్యేసరికి ఇప్పుడు టాస్క్ వాళ్ళిద్దరు సంచాలకులు. ఈ టాస్క్ ఎలా పెట్టాడంటే బిగ్ బాస్ తలా తోక లేకుండా పెట్టినట్టు అనిపించింది నాకు. నిజంగా అలానే అనిపించింది. ఏంటంటే ఆ థాడ్ ఇలా రోల్ అవుతా ఉంటే లాస్ట్ 5 seconds 10 ఎప్పుడో లాస్ట్ పడే టైంకి మనకు అర్థమైపోతుంది కదా అక్కడ ఎంతవరకు థాడ్ ఎంతవరకు ఉండబోతుంది అని చెప్పేసి. సో ఆ టైంలో ఈ పజిల్ అంతా ఫిక్స్ చేసుకుని ఖాళీగా ఇలా కూర్చొని నువ్వు పడమ్మా, నువ్వు థాడ్ మొత్తం రోల్ అయ్యేదో నేను చూసుకుంటా అని చెప్పేసి అలా నుంచొని చూసి ఆ లాస్ట్ లో థాడ్ పడే అంటే లాస్ట్ వచ్చేసరికి ఇలా పట్టుకొని స్ట్రైట్ ఇలా పెట్టేసి అయిపోయింది గేమ్, వాళ్ళే వినరు అనమాట. సో అలా తల తోక లేకుండా పెట్టినట్టు అనిపించింది. ఇక్కడ చాలా చాలా అన్ఫేర్ జరిగింది అంటే సంజన గారికి నిజంగా అన్ఫేర్ జరిగింది. ఎందుకంటే ఆమె పజిల్ గేమ్ అద్దరు కొట్టేసింది, చాలా చాలా బాగా ఆడింది. బట్ స్టిల్ వెళ్ళి పెట్టే టైంకి ఆమె పట్టుకోవటానికి ఆయన సరిగ్గా పట్టుకోలేకపోవటం, బెండ్ చేయటం. ఇక నాకు అర్థం కావట్లేదు బర్నీ గారు బెండ్ చేయలేదా? మీరు జాగ్రత్తగా గమనించండి ఒకసారి ఎపిసోడ్ లోనే క్లియర్ గా బెండ్ చేశారు. ఆయన పట్టుకున్నప్పటి నుంచే బెండ్ చేసుకుంటూ పట్టుకున్నాడు ఆయన. సో దట్స్ వెరీ 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 అన్ఫేర్ అనమాట సంజన గారికి అయితే. థర్డ్ పొజిషన్ రావటం, అది కూడా పజిల్ ఫస్ట్ సాల్వ్ చేసి చాలా త్వరగా పజిల్ సాల్వ్ చేసి థర్డ్ పొజిషన్ రావటం అనేది అయితే దట్స్ ట్రూలీ అన్ఫేర్ అనిపించింది నాకైతే. అండ్ దీన్ని ఇంకొకరి గురించి మాట్లాడుకోవాలి ఎవరన్నా అంటే సుమన్ అన్న. ఆయన అసలు ఏం ఆడుతున్నాడో ఏంటో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఒక స్టాండ్ తీసుకోవట్లేదు ఒక దాంట్లో. ఎందుకంటే ఆ టాస్క్ లో ఫస్ట్ జరిగిన టాస్క్ లో, మధ్యాహ్నం జరిగిన టాస్క్ లో ఈ బాల్స్ దాంట్లో బర్నీ గారిని చాలా ప్రశ్నించవచ్చు, ఆయన గట్టిగా మాట్లాడొచ్చు. మీరు ఎందుకు సార్ నా మీదకి వస్తున్నారు, మీరు ఎందుకు నా మీదకి బాల్స్ పడిపోతున్నాయి అని చెప్పేసి. ఆయన ఒకసారి గట్టిగా మాట్లాడతాడు, తర్వాత వెళ్ళి ఇంకా కామ్ అయిపోతాడు. ఆయన దాని నుంచి పట్టించుకోడు అనమాట. ఆయన ఇది టికెట్ ఫినాల్ టాస్క్ అనుకుంటున్నాడో మరి ఏ టాస్క్ అనుకుంటున్నారో నాకు అయితే అర్థం కావట్లేదు. ఒక స్టాండ్ తీసుకోవడం కానీ, ఒక డెసిషన్ మేకింగ్ కానీ, ఒక గట్టిగా మాట్లాడటం కానీ, ఒక ఆర్గ్యుమెంట్ పెట్టడం కానీ, నథింగ్ అనమాట. ఒక గేమ్ ఆడటం కానీ, గేమ్ అర్థం చేసుకోవడం కానీ ఏమీ లేదు, 0. మీరు ఒకసారి వీకెండ్ లో అర్థం చేసుకుంటే, వీకెండ్ లో నాగార్జున గారు మొత్తం గేమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సుమన్ అడుగుతాడు, సుమన్ నీకు అర్థమైంది కదా గేమ్ అని అంటాడు.
మీరు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది సుమన్ గారికి, మొత్తం అంతా గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఆయన చాలా చాలా మంచోడు, బట్ ఇంకా గేమ్ లాగి ఆయన్ని లాస్ట్ దాకా తీసుకొచ్చి టాప్ 5 లో కూర్చోబెడతాం అనేది నాకు తెలిసి మిగతా ఎవరైతే బయటికి వెళ్ళిపోయారో వాళ్ళకు కూడా అన్ఫేర్ జరిగినట్టు క్లియర్ గా అర్థమైపోయింది అనమాట. వాళ్ళకు కూడా అన్ఫేర్ జరిగినట్టే. ఎందుకంటే అసలు గేమ్ ఆడకుండా, ఆర్గ్యుమెంట్స్ పెట్టకుండా, ఏమి చేయకుండా ఆయన కామ్గా ఉండటం, దాన్ని ఆయన ఆడియన్స్ ఇంత దాకా లాక్కొని రావటం అనేది విచ్ ఈస్ వెరీ అన్ఫేర్ మిగతా కంటెస్టెంట్స్ కి. బట్ ఇంకా లాక్కెళ్తే మాత్రం మనం ఏం చేయలేం. సో నాకైతే అసలు ఆయన గేమ్ ప్లే ఏమీ నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఓట్ అపీల్ అనమాట. దీని గురించి చెప్పాల్సిన అంత ఏమీ లేదు. మంచి క్వశ్చన్స్ అడుగుతారు అనుకుంటే ఏం క్వశ్చన్స్, పెద్ద క్వశ్చన్స్ కూడా అడగలేదు అనమాట. బట్ ఇక్కడ కొంచెం అంటే కొంచెం అర్థం చేసుకుంటే రెండో వాళ్ళు ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు జనాలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎట్లా అంటే నిన్నేమో డెమోన్ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చాడు సక్సెస్ అంటే ఏంటి అని, తర్వాత ఇమాన్యుయల్ ఆన్సర్ ఇచ్చాడు. సేమ్ కాపీ పేస్ట్ ఆన్సరే, బట్ కొంచెం యాడ్ ఆన్ చేశాడు అనమాట. ఇవాళ కూడా అదే జరిగింది. ఫస్ట్ బర్నీ గారు మాట్లాడారు, తర్వాత తనుజ మాట్లాడింది. తనుజ ఏం మాట్లాడింది అంటే ఏం మాట్లాడాలి, సేమ్ కాపీ పేస్ట్ అనమాట. బర్నీ గారు ఏం మాట్లాడారు, సేమ్ అది కాపీ పేస్ట్, కొంచెం యాడ్ ఆన్ చేసింది, పేషెన్స్ అనే యాడ్ ఆన్ అనమాట. సో దాని ద్వారా ఆడియన్స్ తనుజ నోట్ చేశారనమాట. ఇక్కడ తనుజ ఓట్ అపీల్ చేసుకోవడం రాలేదో మరి ఏమైందో తెలియదు కానీ, ఆమెకి నర్వస్ అయిందో మరి ఏమో తెలియదు కానీ, ఆమె ఓట్ అపీల్ చేసుకోవడం అయితే నాకు నిన్న ఇమాన్యుయల్ అయితే చాలా బాగా ఓట్ అపీల్ చేసుకున్నాడు, చాలా చాలా బాగా ఓట్ అపీల్ చేసుకున్నాడు. బట్ ఇవాళ తనుజ ఏమో అంత యూజ్ చేసుకోలేని అనిపించింది. బట్ స్టిల్ ఎంత యూజ్ చేసుకోకపోయినా తను షీఈ్ లీడింగ్ ఇన్ ద ఓట్స్ అనమాట. కొల్లగొట్టేస్తుంది ఓట్ బ్యాంకింగ్ మాత్రం. ఎందుకంటే కళ్యాణ్ లేడు ఈ వీక్. సో మిగతా 6 అయితే చాలా హైయెస్ట్, అంటే కంపేర్ చేసుకుని కూడా అంత డిఫరెన్స్ ఉంది వాళ్ళిద్దరి మధ్య, 1 and 2 పొజిషన్స్ మధ్యలో. సో అంత దారుణమైన ఓటింగ్ పడుతుంది తనుజాకి అయితే. సో ఓట్ అపీల్ చేసుకోపోయిన పెద్ద ఫరక్ ఏం లేదు. తర్వాత అడిగిన క్వశ్చన్స్ లో అయితే నిన్న అంటే కంపేర్ చేసుకుంటే నిన్న కూడా తుపాస్ క్వశ్చన్స్ అడిగారు, దాంతో ఇవాళ కంపేర్ చేసుకుంటే ఇంకా పెద్ద తుపాస్ క్వశ్చన్స్ అడిగారు అనమాట. క్వశ్చన్స్ అడగండి రా అంటే ఆమె పొగుడుతో సరిపోయింది. మీరు బాగా ఆడుతున్నారు, మీరు ఎలా ఆడండి, మీరు మేడం సార్ మేడం అంతే అని చెప్పేసి అన్ని పొగడతాలు సరిపోయింది తప్ప ఏం పెద్ద పెద్ద క్వశ్చన్స్ అయితే ఏం లేదు. ఒకే ఒక క్వశ్చన్, మీరు సపోర్ట్ చేయడానికి ఎందుకు ఈ వీక్ లాస్ట్కి వచ్చేసరికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, కళ్యాణ్కి కానీ ఇమాన్యుయల్ కానీ బర్న్యానికి కానీ ఎక్కువ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? బట్ ఎక్కడ సపోర్ట్ చేసింది సార్ నాకైతే అర్థం కాలేదు. కొంచెం ఫేవర్ గా మాట్లాడుతుంది, బట్ స్టిల్ సపోర్టింగ్ అయితే గేమ్ లో అయితే ఎక్కడ సపోర్ట్ చేసినట్టు అయితే నాకేం అనిపించలేదు. లైక్ ఎక్కడే నామినేట్ చేయాలో, ఎక్కడ వాళ్ళని దాని ఏమంటారు తీసేయాలో గేమ్ లో నుంచి వాళ్ళని నామినేట్ చేస్తుంది. నిన్న కూడా అంతే, ఇమాన్యుయల్ నామినేట్ చేసింది, బట్ ఈగోకి పోయి సంజన గారు మార్చారన్న ఈగోకి పోయి తిని కూడా మార్చేసింది తప్ప ఇమాన్యుయల్ తీయాలన్న ఆలోచన మాత్రం క్లియర్ గా ఉంది. ఇవాళ కూడా అంతే, ఇమాన్యుయల్ ని తీసేయాలన్న ఆలోచన ఉంది, ఇమాన్యుయల్ తీసేసింది. సో ఎక్కడ సపోర్ట్ చేసింది నాకైతే అర్థం కాలేదు. బట్ స్టిల్ తను ఇచ్చిన ఆన్సర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చింది, నాకు బాగా నచ్చింది అన్నమాట ఆన్సర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ కొంచెం హెయిర్ స్టైల్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే వాడిని మిడ్ ఫేడ్ చేయరా హై ఫేడ్ చేయరా ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత వాడు మొత్తం కటింగ్ చేసిన తర్వాత భయ్యా ఈ ఫేడ్ కి అయ్యా అన్నాడు. ఫేడ్ అంటే ఏంటి అరే అనుకోని నేను ఇంకా కామ్ వచ్చేసాను అనమాట. సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి హెయిర్ స్టైల్లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ సో మచ్. సనీ సైనింగ్ ఆఫ్.